శ్రీధర్ గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఐఏఎస్ ఐపీఎస్ల గొడవ? ఎందుకు వాళ్ళు పలానా ఆఫీసర్లు కావాలని అడగటం ఏంటి? ఆఫీసర్ల వ్యవస్థని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఏమైనా ఉపయోగం జరుగుతుందా టీడీపీకి? నమస్తే అండి కొమ్మినేని గారు, అక్కడ పెద్దవాళ్ళకి ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. కొమ్మినేని గారు ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ఆఖరికి ఆయన ఆకస్మిక తనిఖీలు అని చేసేవాళ్ళు. ఆకస్మిక తనిఖీల్లో కూడా ఏంటంటే ఆయన నిజంగా కరప్ట్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎప్పుడు కూడా ఆయన వెళ్ళి ఆకస్మిక తనిఖీ చేయరు. అంటే లైక్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, ఎక్కడైతే పెద్ద మొత్తాల్లో డబ్బులు మారుతున్నాయో అక్కడికి వెళ్ళరు. టీచర్స్ ఎవరైతే జీతానికి పనిచేస్తారు వాళ్ళకి లంచాలు రావు, అక్కడికి వెళ్ళి నువ్వు టయానికి రాలేదు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి బెదిరించే ధోరణి. సో మళ్ళీ అక్కడ ఏంటంటే ఒక వారం తర్వాత మళ్ళీ వాడిని వెనక్కి తీసుకుంటారు. సో ఫస్ట్ నుంచి కూడా బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు అనేది చంద్రబాబు నాయుడుకి, లేదా వాళ్ళని భయపెట్టో ఏదో చేసుకోవాలనేది చూస్తూనే ఉన్నాం. తర్వాత ముఖ్యంగా ఇవాళ పురంధరేశ్వరి గారు రాసిన లెటర్ ఏదైతే పోయిన నెల 26వ తారీఖు రాశారో ఆ లెటర్ లో ఆవిడ ఏం చెప్తారంటే అండి, పలానా ఆఫీసర్ని తీసేసి పలానా వాళ్ళని పెట్టాలంటారు. అంటే ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం లేదా యూపీఎస్సీ గైడ్ లైన్స్ ప్రకారం ఒక ఆఫీసర్ మీద ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఇంకొక ఆఫీసర్ ని పెట్టాలి అంటే గవర్నమెంటే 3 పేర్లు పంపించాలండి. అవును, గవర్నమెంట్ పంపించాల్సిన పేర్లు ఈవిడ పంపిస్తుంది. అంటే ఏంటి, ఈవిడే చీఫ్ సెక్రటరీ అయిపోతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంకో పెద్ద విషయం చెప్తారండి. విశాల్ గున్ని గారిని ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఈవిడ అడుగుతా ఉన్నారు. ఏం చెప్తా ఉంది, ఆయన పూర్తిగా వైఎస్ఆర్సీపీకి సరెండర్ అయిపోయారు అని చెప్తుంది. 2019 ముందు విశాల్ గున్ని గారు కీలకమైనటువంటి నెల్లూరు జిల్లా లో ఎస్పీగా ఉన్నారు. మరి అప్పుడు నెల్లూరు జిల్లాలో ఈయన పూర్తిగా తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారా? సరే, అక్కడి నుంచి ఆయన ఈస్ట్ గోదావరి ఎస్పీగా ఉండి ఎలక్షన్ చేశారు. సో అప్పుడు మరి పూర్తిగా అయిపోయారా? సరే, అది కూడా తీసి పక్కన పెడదామండి. ఇప్పుడు సరే, ఈయన తీసేయాలంటున్నారు. తీసేసి ఎవరిని పెట్టాలంటున్నారండి? ఈయన పంపించిన లిస్ట్ లో వాళ్ళ సామాజిక వర్గానికి ఉన్న ఆఫీసర్లు ఉన్నారు, అది తీసి పక్కన పెడితే కోయా ప్రవీణ్ గారిని కావాలని చెప్పి అడుగుతారు. కోయా ప్రవీణ్ గారిని 2019 ఎలక్షన్స్ లో కరెక్ట్ గా 2 రోజుల ముందు ఎలక్షన్ కమిషన్ నువ్వు దుర్మార్గాలు చేస్తున్నావా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ విధుల నుంచి పక్కన పెట్టమని చెప్పి ఆర్డర్ వేసింది April 9th, 2011. సో వీళ్ళు అలాగే ఇంకొకటి ఏం రాస్తారంటే అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న అంశురాజన్ గారు వైఎస్ఆర్సీపీ పేరోల్స్ లో ఉన్నారంట. అంటే పేరోల్స్ లో ఎవరు పేరోల్స్ లో ఉంటారు? ఏవి వెంకటేశ్వరరావు గారు లాగా అందరూ తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చొని పనిచేస్తారనుకుంటున్నారా? లేకపోతే ఇంకోట అసలు బీజేపీ ఎంటైర్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ పోటీ చేయట్లా. సో ఆవిడ పోటీ చేయని దానికి ఆవిడకి ఏంటి సంబంధం? పోనీ ఆవిడ ఏమైనా ప్రచారానికి ఆ జిల్లాలకు వెళ్తున్నారా? ఆవిడ ఏమైనా ఇబ్బంది పెట్టారా అంటే అది లేదు. తర్వాత మెయిన్ గా ఇంకోటి ఏంటంటే అండి, అనంతపూర్ ఎస్పీ మీద ఎలిగేషన్ ఏంటి, రామోజీరావు గారి కేసుల్ని ఆయన డీల్ చేస్తున్నారంట కాబట్టి తీసేయకూడదంట. అంటే ఈ ఉన్న ఎస్పీలు కానివ్వండి, డిఐజీలు కానివ్వండి, డీజీపీ కానివ్వండి, ఏదో కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తానే ఉంటారుగా, వాళ్ళని అందరినీ తీసేయాలా? సో ఒకదానికి పొంతం లేదు. తర్వాత మన రామోజీరావు గారి బాధ కానివ్వండి, ఆక్రందన కానివ్వండి ఏంటంటే సునీల్ కుమార్ గారి మీద ఇమ్మీడియట్ గా తీసేయాలి. ఆయనకి అసలు ఎలక్షన్ విధులకి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కి, లేకపోతే ఫైర్ సర్వీసెస్ కి ఎలాంటి సంబంధం లేదండి. వాళ్ళని ఆయన కూడా తీసేయాలంటే ఆయన ఎవరినైనా డైరెక్ట్ గా వచ్చి ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? ఆయన కంట్రోల్లో ఏమన్నా కనీసం హోమ్ గార్డ్లైనా ఆయనకి ఆ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటారా? ఆయన సెపరేట్ డిపార్ట్మెంట్, ఏదైనా ఎమర్జెన్సీలో ఆయన చూసుకుంటారు. సో దీనికి ఒకదానికి పొంతం లేదు. ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి పెద్దగా గమనించాల్సింది ఏంటంటే అండి, నిన్న మీరు ఇందాక మన పాయింట్ లో రైజ్ చేసినట్టు సీఎం రమేష్ గారు డిఆర్ఐ ఆఫీసర్స్ ని బెదిరిస్తారు. సో దీని మీద ఎందుకు కంప్లైంట్ చేయరండి? డిఆర్ఐ ఆఫీసర్స్ జిఎస్టీలో ఫ్రాడ్ జరిగింది అని చెప్పి ఒక సంస్థ మీద రైడ్ కోసం వెళ్తే నువ్వు వాళ్ళని బెదిరిస్తున్నావు. ఇదే సీఎం రమేష్ గారు ఎవరిని బెదిరించారు? ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ వాళ్ళ ఇంటికి రైడ్కి వస్తే వాళ్ళని బెదిరించారు. లోకేష్ గారు ఏం చేస్తారు? నేను ఒక ఎర్ర బుక్ తీసుకున్నాను, ఎర్ర బుక్ లో అందరి పేర్లు రాస్తున్నానని చెప్పి పోలీస్ ఆఫీసర్స్ బెదిరిస్తారు. నువ్వు రాయాల్సింది వీళ్ళ మీద కదా. ప్రజాస్వామ్యం మీద రక్షించాలి అంటే ఎవరిని మాట్లాడాలి? నిజంగా పోనీ ఎక్కడైనా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది జరిగిందా?
సరే ప్రధాని గారి మీటింగ్ కి ల్యాప్సెస్ అయిందన్నారు. అది ఎన్ఎస్జి రిపోర్ట్ ఇవ్వాలి. ఇంతవరకు ఎన్ఎస్జి రిపోర్ట్ రాలేదు. సో ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఒత్తిడి చేయటం, నయానో భయానో వాళ్ళని వేయి పెట్టో లేకపోతే బతిలాడో డబ్బులు ఇచ్చో వాళ్ళ దారిలోకి తెచ్చుకొని వాళ్ళు ఎలక్షన్ చేయాలనుకుంటున్నారు. ఇక్కడ జగన్ గారు ఏ అధికారి మీద డిపెండ్ అవ్వలేదండి, ఏ అధికారి మీద ఒత్తిడి తేవట్లేదండి. డైరెక్ట్ గా ఆయన ఏం చెప్తున్నారు, నేను దేవుణ్ణి నమ్ముకున్నా, మిమ్మల్ని నమ్ముకున్నా, నేను మంచి చేసి ఉంటే నాకు వేయండి, నేను మంచి చేయకపోతే అది కూడా మీరే చెప్పండి, నాకు ఓటు వేయొద్దని చెప్పండి అని నేను చెప్పారు. సో ఇంత కాన్ఫిడెంట్ గా ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఎంతసేపటికి వ్యవస్థల్ని మేనేజ్ చేయటం, బురద చల్లటం దాని మీదే ఆగిపోతా ఉన్నారండి.